వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ టాక్స్. నేను మీ అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందరికి వస్తున్నాను. ఏంటంటే ఈ వీడియో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం అన్నమాట. మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వర్తించింది ఈ వీడియో అనమాట. వాళ్ళకు ఉపయోగపడే వీడియో. అయితే ఉద్యోగస్తుల కోసం కదా ఈ వీడియో అని చెప్పేసి ఉద్యోగస్తులు కాని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియో చూసి ఇందులో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ సర్కిల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ వీడియో అందరికీ షేర్ చేయమని చెప్పేసి కూడా మీకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు విన్నా కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా వీడియో లేకపోదాం. కంటెంట్ ఏంటంటే, ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ స్టేట్ బ్యాంక్లో ఉండాలి. ఈ స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే శాలరీ అకౌంట్ వాళ్ళకి అక్షరాల మీరు చూసినట్టు, థంబ్నెయిల్లో మీరు చూసినట్టు 40 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా ₹1 ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది, అండర్ ఆర్బీఐ గైడ్లైన్స్ కింద ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలా మందికి తెలియదు. మేబీ ఒకరిద్దరికి ఏమన్నా తెలిసి ఉండొచ్చు. ఈ విషయాలు అనేది ఒక 7 నుంచి 8 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు పాయింట్ వైజ్ చెప్తాను, క్లారిటీగా వినండి. వీడియో ఎండ్ వరకు వినండి, మీకు మంచి బెనిఫిట్స్, మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, రకరకాల ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైనా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పటి నుంచి నేను చెప్పే విషయాలన్నీ ఇద్దరికీ వర్తిస్తాయి అనమాట. ఈ స్టేట్ బ్యాంక్లో ఎవరికైతే శాలరీ అకౌంట్ ఉందో ఆ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ శాలరీ అకౌంట్స్ ఉన్న వాళ్ళని 4 భాగాలుగా విభజించారు. మొదటగా 10,000 నుంచి 25,000 వరకు జీతం వచ్చే వాళ్ళని సిల్వర్ గ్రూప్ అని, 25,000 నుంచి 50,000 జీతం వచ్చే వాళ్ళని గోల్డ్ గ్రూప్ అని, 50 నుంచి 1,00,000 వరకు వచ్చే వాళ్ళని డైమండ్ గ్రూప్ అని, 1,00,000 నుంచి పైచులకు జీతం వచ్చే వాళ్ళని ప్లాటినం గ్రూప్ అని 4 రకాల గ్రూపులుగా వీళ్ళని విభజించారు. ఈ 4 రకాల గ్రూప్ వాళ్ళకి ఒక 7 నుంచి 8 బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అవి ఏంటంటే, మొదటగా ఇప్పుడు ఈ 4 గ్రూప్లో ఉండేవాళ్ళు మొదటి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది చాలా నంబర్స్ని నమ్ముతుంటారు. కొంతమందికి లక్కీ నెంబర్స్ 3 ఉంటుంది, 5 ఉంటాయి, 7 ఉంటాయి, 9 ఉంటాయి. రకరకాల వాళ్ళకి రకరకాల లక్కీ నెంబర్స్ ఉంటాయి. కొంతమందికి ఫోన్ నెంబర్స్ ఈ టోటల్ వేస్తే నాకు ఇంత రావాలని అనుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం చాలా మంది నంబర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్, అదృష్టం మీద చూపిస్తారు. వీళ్ళకు నేను చెప్పిన వాళ్ళకి ఇప్పుడున్న మొదటి బెనిఫిట్ ఏంటంటే, యూనిక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు. యూనిక్ అకౌంట్ నెంబర్ ఏంటంటే, మనకి ఏదైతే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఉంటుందో అది మనకి కావాల్సిన నంబర్లు మనం ఇస్తే దాంతో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మనకున్న అకౌంట్ నెంబరు మనకి కావాల్సిన నంబర్, సపోజ్ 22 33 44 63 టోటల్ కూడితే నాకు ఇంత రావాలా అని మనం ఒక నంబర్ రాసిస్తే ఆ నంబర్తోనే మనకు అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది నంబర్ 1 బెనిఫిట్. నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఎంప్లాయీస్కి మనకి ఎప్పుడైనా శాలరీస్ రావడం లేట్ అయితే ఓడి 2 months ఓడి ఇస్తారు. అంటే మన జీతం ఎంతైతే ఉందో అంత జీతం 2 నెలలు ఓడి లాగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. లేదా 2 months జీతం కానీ అప్ టు 2 lakhs వరకు కానీ మనకి ఓడి ఇస్తారు. ఈ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అందరికీ తెలిసిన విషయమే. ఇక మూడోది ఏంటంటే, ఈ 4 కేటగిరీలు వాళ్ళకి లాకర్లు తీసుకుంటాం కదా మనం. లాకరు చిన్న సైజు, మీడియం లాకరు, బిగ్ లాకరు, హెవీ పెద్ద సైజు లాకరు. అందులో 25% మనకు బయట వాళ్ళకన్నా మనకు తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కోసము ఒక పెద్ద లాకరు సంవత్సరానికి 10,000 అయితే, అదే ఈ నలుగురు నేను ఇందాక చెప్పిన 4 కేటగిరీలో ఎంప్లాయీస్కి అయితే కనుక 25% రిబేట్ ఉంటుంది. అంటే 10,000 కాను మనం కట్టాల్సిన 7,500. ఇది 3వ బెనిఫిట్. ఇంకా 4వ బెనిఫిట్ ఏంటంటే, మనకు చెక్ బుక్లు అయిపోతుంటాయి. చెక్ బుక్లు వేరే వాళ్ళకైతే, అదర్ దాన్ ఈ స్కీమ్లో కాకుండా వేరే వాళ్ళకైతే కనుక చెక్ బుక్స్ అయితే ఎంతో కొంత కలెక్ట్ చేస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్ కింద అని, కరెంట్ అకౌంట్ కింద అని కలెక్ట్ చేస్తుంటారు. ఈ స్కీమ్స్లో ఉన్న వాళ్ళకి చెక్ బుక్ ఎన్ని తీసుకున్నా కూడా ఎటువంటి ఛార్జెస్ పడవు. చెక్ బుక్ మాత్రమే కాదు, మనం ఏదైనా వర్క్ కోసం డీడీలు తీసేకపోతాం కదా, ఆ డీడీ ఛార్జెస్ పడతాయి కదా, ఆ డీడీ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేయరు.
లేదా మన అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి మనం ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ చేస్తాం కదా, వీటికి ఛార్జెస్ పడతాయి. అప్ టు 1 lakh అయితే ఇంతని, 1 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే ఇంత, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇంత అని ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జెస్ తీసుకుంటారు. ఈ నేను చెప్పిన 4 స్కీముల వాళ్ళకైతే ఇంకా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇది 4వ బెనిఫిట్ అనమాట. ఇక 5వ బెనిఫిట్ ఏంటంటే, జనరల్గా మనకు అకౌంట్లో ఎంతో కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్ నార్మల్ అకౌంట్స్కి అయితే సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే ఈ శాలరీడ్ అకౌంట్ వాళ్ళకైతే కనుక సపోజ్ మనకు 1 లక్ష అకౌంట్లోకి శాలరీగా వచ్చింది, లేదా వేరే అమౌంట్ శాలరీ అకౌంట్లోకి వచ్చింది. సపోజ్ ఈ 1 లక్ష మనకు అందులో ఒక 30,000 40,000 అవసరం, ఒక 60,000 మిగిలింది అనుకుందాం. నీకు నెట్ బ్యాంకింగ్లో ఉంటే ఆన్లైన్ యాప్లో ఒకటైతే ఈ 60,000 నాకు ఒక 10 రోజులు అవసరం లేదు, 10 రోజులకు మాత్రమే నాకు ఇంట్రెస్ట్ కావాలని మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఆ అవకాశం కూడా ఉంది దీనికి అనమాట. ఇక 6వ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడైనా వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తే, లేదా ఎంప్లాయీస్ పిల్లలు చాలామంది ఎక్కడైనా వేరే దేశాల్లో చదివే వాళ్ళు ఉంటారు, అదర్ దాన్ ఇండియా చదివే వాళ్ళు ఉంటారు. అక్కడ పోయినప్పుడు ఏమవుతుంది, మన కరెన్సీకి ప్రాబ్లం అవుతుంది. ఈ కరెన్సీ ప్రాబ్లం అంటే మన దగ్గర ఏమో రూపీస్లో ఉంటాయి, అక్కడేమో సపోజ్ ఒక దేశంలో ఒకలాగా డాలర్స్ అనుకోండి, అక్కడ పోతే మనం ఎక్స్చేంజ్లో తీసుకోవాలి. మన కరెన్సీ అక్కడ ఇచ్చి అక్కడ కరెన్సీ తీసుకుంటే దీనికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. కానీ వీళ్ళకి మాత్రమే సపరేట్గా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అని ఒకటి ఇస్తారు. సో ఎక్కడ ఏ దేశం పోయినా కూడా మనం ఎక్కడ అమౌంట్ ఎక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ప్రతి దేశంలో ఏ దేశానికి వెళ్ళినా ఈ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అని తీసుకొని, ఇప్పుడు మన దేశంలో ఏటీఎంలో ఎలాగైతే యూజ్ చేస్తామో, మన దేశంలో పీవీఎస్ మిషన్లో ఎలాగైతే ట్యాప్ చేస్తామో, లేదా స్వైప్ చేసి పలానా షాపులో రకరకాల షాపుల్లో మనం ఎలాగైతే ఏటీఎం కార్డు స్వైప్ చేస్తామో అలా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు మనకి ఇస్తారు. ఇది ఏ దేశంలో ఎక్కడ స్వైప్ చేసినా డబ్బులే మన అకౌంట్లో మన డబ్బులే కట్ అవుతాయి. బట్ వాళ్ళకి మాత్రం ఆయా దేశాల్లో వాళ్ళకి మాత్రం వాళ్ళ కరెన్సీలో, వాళ్ళ డాలర్స్లో, ఏ దేశంలో అయితే ఆ దేశం వాళ్ళ రూపీస్లో మాత్రం కట్ అవుతాయి. ఇది చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఇంకొకటి 8వ బెనిఫిట్ అంటే అసలైన బెనిఫిట్ నేను చెప్తా ఉన్నది ఇది. ఏదైతే మన thumbnailలో మనం చూసాం కదా 40 లక్షల వరకు లాభాలు ఉంటాయని, అసలైన ఈ 6-7 బెనిఫిట్స్ కన్నా మెయిన్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇదే. ఈ 4 కేటగిరీల్లో ఏదైతే ప్లాటినం, డైమండ్, గోల్డ్, సిల్వర్, ఈ ఎంప్లాయీస్ 4 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళ నామినీస్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షల రూపాయలు ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. ఇది వితౌట్ సింగిల్ ఎన్పి ఛార్జెస్ లేకుండా. ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ అకౌంట్ హోల్డర్ ఒక సింగిల్ ఎన్పి కట్టాల్సిన అవసరం లేదు. నామినీ వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే చాలు. ఇంకా చనిపోతేనా డబ్బులు వస్తాయి లేకపోతే లేదా అంటే ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది. పర్మనెంట్గా హీఈస్ నో మోర్, ఏ ఎంప్లాయ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇతను హీఈస్ నో మోర్ అని తెలిస్తే ఫ్యామిలీకి ఆ 30 lakhs ఇస్తారు. లేదు పర్మనెంట్ డిసేబిలిటీ అయిందనుకోండి, ఏదైనా అవయవాలు, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు పర్మనెంట్గా డిజేబుల్డ్ అయితే అయినా సరే 30 lakhs ఇస్తారు. లేదు 50% డిసేబిలిటీ అయ్యి మనిషి బతుకున్నారనుకోండి, ఆ 30 లక్షల్లో 50% 15 lakhs అతనికి ఇస్తారు. చనిపోతే నామినీకి ఇస్తారు 100% కానీ 50% కానీ డిజేబిలిటీ అయితే ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతనికి అమౌంట్ ఇస్తారు. ఇక ఇంకొక 10 లక్షలు ఏంటంటే ఇక్కడ మనము రూపే కార్డు, స్టేట్ బ్యాంక్ రూపే కార్డు 10 లక్షలు విలువ చేసే స్టేట్ బ్యాంక్ రూపే కార్డు ఇస్తారు. ఈ రూపే కార్డు యూజ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ టైంలో మనం క్రెడిట్ కార్డు లాగా వాడుకోవచ్చు. ఈ బెనిఫిట్ కూడా ఏంటంటే ఈ రూపే కార్డులో ఈ వ్యక్తి ఏదైతే చనిపోయిన తర్వాత, యాక్సిడెంటల్గా చనిపోయిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఇచ్చే 30 లక్షలు కాకోకుండా ఈ రూపే కార్డు వాడుతున్నారు కాబట్టి రూపే కార్డు తరఫు నుంచి కూడా ఇంకొక 40 లక్షలు వస్తుంది. సో చాలామందికి స్టేట్ బ్యాంక్లో ఉన్న ఉద్యోగస్తుల అకౌంట్ హోల్డర్స్కి ఇవన్నీ చాలామందికి తెలియదు, ఒకరిద్దరికి మేబీ తెలిసిండొచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ స్టేట్ బ్యాంక్లో వెళ్ళినా కూడా ఈ స్కీమ్ పేరు వచ్చేసి శాలరీ ప్యాకేజ్ స్కీమ్ అని అంటారు. నేను సో గవర్నమెంట్ ఎంప్లాయీని, సో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నా శాలరీ అకౌంట్ మీ దగ్గరే ఉంది, నాకు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసి వచ్చిందని చెప్తే వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు, వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి, మన నామినీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి, నాకు ఇందాక నేను చెప్పిన 7-8 బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని టిక్ పెట్టిస్తే మనకు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకి, వేరే మీ సర్కిల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. వీలైతే వీడియో షేర్ చేయండి. లేదా దీని గురించి మీకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో ఏ క్షణంలో ఎక్కడ ఇన్ఫర్మేటివ్ అనిపించినా కూడా దయచేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.